హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. అవని ఎపిసోడ్ నెంబర్ 5. ఉన్న ఇల్లు అప్పు ఇచ్చిన వెంకట్రావుకి అమ్మేసి అతనిచ్చిన 30,000తో బతుకు తెరువు కోసం విజయవాడ బయలుదేరింది అవని. మరోవైపు నాకు మమ్మీ కావాలి అని ఏడుస్తున్నాడు విక్కీ. అబ్బబ్బా, నోరు ముయ్యిరా, ఎక్కడి నుంచి తీసుకురావాలి మీ అమ్మని? నిన్ను నా మీద వదిలేసి టిక్కుమంటూ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంట్లో పని, నీ పని, వంట పని చేయలేక చస్తున్నాను. పని మనిషి ఒక్కటి కూడా రావటం లేదు అని విసుక్కుంటుంది రత్నం. ఇంతలో విక్కీ ఆమె మాటలు ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ నాకు మమ్మీ కావాలి అన్నాడు. ఆ మాటతో కోపం పెరిగిపోయిన రత్నం వాడి వీపు మీద ఒక్కటిచ్చి వంటగదిలోకి వెళ్ళింది. ఆ దెబ్బతో పాపం పసిపిల్లాడు ఇంకాస్త ఏడవటం స్టార్ట్ చేశాడు. నిజానికి అవని వెళ్ళాక విక్కీ 2 రోజులు తల్లి గురించి అడగలేదు. ఇక 3వ రోజు నుంచి మమ్మీ కావాలి అని రోజూ ఏడుస్తున్నాడు పాపం. స్కూల్కి వెళ్ళిన రోజు సరే అలా గడిచిపోతుంది, కానీ వాడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం రత్నంకి చుక్కలు చూపిస్తున్నాడు. అంకిత రోజు సాయంత్రం రాగానే కార్లో ఎక్కడికైనా తీసుకెళ్ళి తిప్పుకొని ఏదో ఒకటి కొనిపించి తీసుకొస్తుంది. తను మాత్రం బాబుని కన్న కొడుకులా చూసుకుంటుంది. కానీ రత్నం దగ్గర వదిలితేనే వాడికి బుజ్జగించి వాళ్ళు లేక బాగా మారం చేస్తున్నాడు. తల్లి చేతిలో ఏ రోజు ఒక్క దెబ్బ తినని వాడు నాయనమ్మ చేతిలో రోజుకి ఒక్కసారైనా దెబ్బలు తింటున్నాడు. అలానే ఒకరోజు అంకిత వచ్చేసరికి వాడు ఏడుస్తుంటే, ఏమైంది విక్కీ నాన్న అని వాడిని దగ్గరికి తీసుకుంటూ ప్రేమగా అడిగింది అంకిత. వాడు నాయనమ్మ పప్పలు పెట్టమని అడిగితే పప్పలు పెట్టకుండా నన్ను కొట్టింది అని ఏడుస్తూనే కంప్లైంట్ చేశాడు విక్కీ. ఇక అంతే, అంకిత రత్నంపై ఇంతెత్తున ఎగిరింది. మీకు అసలు పిల్లల్ని చూసుకోవటం వచ్చా? ఇంత చిన్న పిల్లల్ని కొడతారా? అసలు మీరు ముగ్గురు పిల్లల్ని ఎలా కన్నారు, ఎలా పెంచారు? ఇంకోసారి విక్కీ మీద చేయి చేసుకున్నారు అంటే బాగోదు, గుర్తుపెట్టుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాటలకు రత్నం అవాక్కయింది. ఇక విక్కీని ఎత్తుకొని, ఏడవకు నాన్న, మనం ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం పదా అంటూ బయటికి తీసుకువెళ్ళింది అంకిత. ఆ రోజు మొదలు ఆ తర్వాత నుంచి రత్నం కోపం వచ్చినా విక్కీని కొట్టినా అంకిత వచ్చేసరికి బుజ్జగించి కొట్టిన విషయం మర్చిపోయేలా చేస్తుంది. అంకిత ఇంట్లో పని ఏమీ చెయ్యదు. కావాలంటే పని మనిషిని పెట్టుకోండి, జీతం ఇవ్వచ్చు అని చెప్పింది. అవని వెళ్ళిపోయాక 2 రోజులకు ఒక పని అమ్మాయిని పెట్టుకుంటే రత్నం నోటికి ఆ పిల్ల 2వ రోజే పని మానేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక అమ్మాయి వస్తే ఆ పిల్లని అది బాగోలేదు, ఇది సరిగా లేదు అని ఊరికే రత్నం ఒకటే గొడవ. ఇక ఆ పిల్ల 2 రోజులు చేసి పని మానేసినట్లు ఉండగా వాళ్ళ యూనియన్ మొత్తానికి ఈవిడ గారి సంగతి చెప్పింది. ఇంకేముంది, ఒక్కరు కూడా రత్నం ఇంట్లో పనికి కుదరటం లేదు. అంకిత పొద్దున్నే త్వరగా లేచినా ఏ పని ముట్టుకోదు. వాకింగ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి అత్తగారు కాఫీ ఇస్తే తాగి విక్కీని అనంతని నిద్రలేపి విక్కీతో కబుర్లు చెప్తూ స్కూలు రెడీ చేస్తూ ఉంటుంది. లేకుంటే వెళ్ళే వరకు వాడితో కబుర్లు చెప్తూ ఉంటుంది. డ్యూటీ నుంచి వచ్చాక కూడా పడుకునే వరకు అంకిత విక్కీతోనే గడుపుతుంది. అనంత్ తన డ్యూటీ లేదు అంటే విక్కీని అంకితని చూస్తూ ఉండటం, ఇదే ఇక అతని పని. విక్కీ కన్నతల్లి కంటే అంకిత అపురూపంగా చూసుకుంటుంది అని పొగుడుతాడు అనంత్. ఒక్క కరుణాకర్ మాత్రం అవని వెళ్ళిపోవటం వల్ల కాస్త బాధపడుతున్నాడు అంతే. మిగిలిన ఎవ్వరికి ఏ బాధ లేదు. మరోవైపు అవని విజయవాడ బస్టాండ్లో బస్ దిగి బస్టాండ్ నుంచి బయటికి వచ్చింది. అప్పటికే టైం మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. కడుపులో ఆకలికి కాస్త నొప్పిగా అనిపించడంతో టిఫిన్ సెంటర్ కనిపిస్తే లోపలికి వెళ్ళింది. చేతిలో బ్యాగు ఒక టేబుల్పై పెట్టి చేతులు కడుక్కొని వచ్చి టోకెన్ తీసుకుని దోశ తెచ్చుకొని కూర్చొని తింటూ ఎక్కడికి వెళ్ళాలి నేను అని ఆలోచిస్తూ ఉంది. తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ అలా వాళ్ళ ఇంటికి వెళ్ళటం తప్పు. ఒకవేళ వెళ్ళినా 1 రోజు లేదా 2 రోజులు ఉంటాను, తర్వాత అయినా వేరే షెల్టర్ చూసుకోవాలి కదా. అయినా ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ సానుభూతి మాటలు భరించడం అవసరమా అని థింక్ చేస్తూనే ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ తింటుంది అవని. ఇంతలో పక్కన అమ్మాయిలు మాట్లాడుకునేది అప్రయత్నంగా అవని చెవిన పడింది. చాలా రోజులవుతుంది విన్ని మనం కలిసి అన్నది మొదటి అమ్మాయి. సదరు విన్ని, అవును పూజ, మనం కలిసి ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది అంది. అవును విన్ని, నువ్వు ఇప్పుడు
ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది పూజ. నేను ఇక్కడ ఒక స్కూల్లో టీచర్గా చేస్తున్నాను పూజ అంది విన్ని. మరి ఉండటం అది ఎక్కడ విన్ని అని అడిగింది పూజ. పూజ ఎక్కడేంటి, మా ఇంట్లోనే ఉంటున్నాను అంది విన్ని. ఏంటి మీ ఇంట్లోనా అని ఆశ్చర్యంగా అడిగింది పూజ. అవును పూజ, మా నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను అని చెప్పింది విన్ని. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు పూజ, ఎక్కడుంటున్నావు, మీ ఫ్యామిలీ కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిందా అని తిరిగి అడిగింది విన్ని. లేదు, నేను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను అని చెప్పింది పూజ. ఏ హాస్టలు అని అడిగింది విన్ని. వైజయంతి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అని చెప్పింది పూజ. ఆ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనే పదం దగ్గరే ఆగిపోయింది అవని ఆలోచన. అవును, నేను ఆ హాస్టల్లో జాయిన్ అయితే అని అనుకోగానే అప్పుడు అవనికి కాస్త హుషారు వచ్చింది. అవును, నేను ఫస్ట్ హాస్టల్లో జాయిన్ అయ్యి ఏమైనా జాబ్ చూసుకున్నాక అప్పుడు ఒక రూమ్ తీసుకొని తర్వాత విక్కీని తెచ్చుకోవాలి అని అనుకుంది అవని. అప్పటికే దోశ తినటం వలన ఓపిక వచ్చి కాస్త ప్రశాంతంగా అనిపించింది. అనుకున్నదే తడువుగా అవని లేచి సదరు విన్ని పూజ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని చిన్న స్మైల్ ఇచ్చింది. ఏంటి అన్నట్లు వాళ్ళిద్దరూ అవని వైపు చూశారు. ఏం లేదు, మీ మాటలు వింటున్నాను, ఏమీ అనుకోకండి, నాకు మీ నుంచి చిన్న హెల్ప్ కావాలి అని అడిగింది అవని. విన్ని పూజ ఒకరిముఖం చూసుకొని ఏంటి అన్నట్లు అవని వైపు చూశారు. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను, మీరు కాస్త మీ ఉమెన్స్ హాస్టల్లో ఎక్కడో చెప్తే నాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు అంది అవని. తను చూస్తే 25 సంవత్సరాలు ఉంటాయి అని అర్థమవుతుంది. మెడలో తాళి, కాలికి మెట్టెలు చూస్తుంటే పెళ్ళయిందని అర్థమవుతుంది. కానీ తనేమో ఒంటరిగా వచ్చిందేంటి అని అనుమానం కలిగింది. కానీ అవి ఏవి ఫేస్లో కనిపించనివ్వకుండా, ఓహో అంతేనా, నేను ఇప్పుడు హాస్టల్కే వెళ్తున్నాను, ఇక్కడికి దగ్గరలోనే హాస్టల్, మీరు నాతో రండి అని చెప్పింది పూజ. అవునా, చాలా థ్యాంక్స్ పూజ అన్నది అవని. ఇంతకీ మీ పేరు అని అడిగింది విన్ని. నా పేరు అవని. అలాగే మీ పేరు నాకు తెలుసు, విన్ని పూజ, నిజమే కదా అంది. అవును, మీకెలా తెలుసు అని అడిగింది విన్ని. ఇందాక మీరు మాట్లాడుకుంటే విన్నాను కదా అని నవ్వింది అవని. ఆ మాటతో వాళ్ళు చిన్న స్మైల్ ఇచ్చారు. కానీ మనసులో మాత్రం కల్మషం లేని మంచి అమ్మాయే అని అనుకోకుండా ఉండలేకపోయారు. ఇక అక్కడి నుంచి అవని పూజతో కలిసి వైజయంతి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళింది. అక్కడ ఆఫీస్ రూమ్ చూపించి పూజ లోపలికి వెళ్ళిపోయింది. అవని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది. ఆఫీస్ రూమ్లో ఒక నడువయసు ఉన్న ఆవిడ కూర్చొని ఏవో రాస్తుంది. ఆమె ఎదురుగా ఒక టేబుల్ ఉంది, దాని నిండా రిజిస్టర్స్ ఉన్నాయి. ఆవిడ పక్కనే ఒక ర్యాక్ ఉంది, దాంట్లో కూడా ఏవో బుక్స్ ఉన్నాయి. అవని డోర్ దగ్గర నించొని డోర్ మీద చేతితో కొడుతూ చిన్న శబ్దం చేసి ఎక్స్క్యూజ్ మీ మేడం అంది. ఆవిడ రాసుకుంటుందల్లా శబ్దం వచ్చిన వైపు తలెత్తి చూసింది. నమస్తే మేడం అన్నది అవని. నమస్తే, రండి వచ్చి ఇక్కడ కూర్చోండి. మీ పేరు అన్నది వార్డెన్. నా పేరు అవని అండి, నేను ఇక్కడ జాయిన్ అవుదామని వచ్చాను అంది అవని. ఓ, నా పేరు కాంచన అమ్మ, నేను ఇక్కడ వార్డెన్గా వర్క్ చేస్తున్నాను. మీరేం చేస్తుంటారు అని అడిగింది వార్డెన్. ప్రస్తుతం ఏం లేదండి, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుందామని వచ్చాను అని చెప్పింది అవని. అవునా, ఇది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అండి, జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే రూమ్ ఇస్తాము అంది కాంచన. లేదండి, నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను, తప్పకుండా త్వరగానే వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పింది అవని. జాబ్ చూసుకున్నాక రండి అంది కాంచన. అయ్యో మేడం ప్లీజ్, నాకు ఇక్కడ ఎవరూ తెలియదు, నేను చాలా దూరం నుంచి వచ్చానండి, హెల్ప్ చేయండి అని అడిగింది అవని. ఇక్కడ రూల్స్ అలానే ఉన్నాయి, నేను మార్చలేను కదా అంది కాంచన. ప్లీజ్ మేడం, నేను వారంలో జాబ్ చూసుకుంటాను, లేదంటే నేనే ఖాళీ చేస్తానండి అంది అవని. ఈ అమ్మాయిని చూస్తే పెళ్ళైనట్లు ఉంది, మరి జాబ్ ఏంటి, ఇలా హాస్టల్లో ఉండటం ఏంటి? ఒక పెళ్ళైన అమ్మాయి ఒంటరిగా వచ్చింది అంటే తను భర్త బాధితురాలై ఉంటుంది అని అనుకొని, ఒకసారి మా సార్తో మాట్లాడతాను, మీరు బయట వెయిట్ చేయండి అని ఫోన్ తీసుకుంది కాంచన. అవని బయటికి వచ్చి వెయిట్ చేస్తుంది. సదరు సార్తో మాట్లాడిన కాంచన అవనిని పిలిచి, సరే అవని, ఒక వారంలో జాబ్ చూసుకోవాలి, లేదంటే ఇక్కడ ఉండకూడదు. అలాగే ఇక్కడ నా నెలకి ఫీజు 5,000, రూమ్కి 2 ఉంటారు, పొద్దున టీ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఇస్తాము. ఇప్పుడైతే ఒక నెల ఫీజు 5,000 కట్టండి అని వివరాలు చెప్పింది కాంచన. అలాగే అండి అని డబ్బులు కట్టి బిల్ తీసుకుంది అవని. కాంచనని వెంట తీసుకువెళ్ళి
ఓ రూమ్ చూపించింది. ఆ పక్క రూమ్లోనే పూజ ఉంది. రూమ్ బాగానే నీట్గానే ఉంది. బెడ్ ఉంది. రూమ్లో 2 ర్యాక్స్తో కూడిన కబోర్డ్ ఉంది. ఒకదానికి అవనికి ఇచ్చింది వార్డెన్ కాంచన. అవని తన సామాను సర్దుకొని స్నానానికి వెళ్ళి వచ్చింది. అప్పటికే టైం సాయంత్రం 4 అయింది. ఈ రూమ్లో నాతో పాటు ఉండే అమ్మాయి ఎవరో, తను నాతో సరిగ్గా మాట్లాడుతుందో లేదో అని ఆలోచిస్తూ మళ్ళీ తానే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, నాకున్న ప్రాబ్లం ఏంటి, నేను ఆలోచిస్తుంది ఏంటి అని తల విదిలించింది అవని. రూమ్లో బోర్గా అనిపించి బయటికి వచ్చింది. ఇక్కడ అందరూ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరితో అయినా మాట్లాడితే ఏమైనా తెలుస్తుంది కదా అని చుట్టూ చూసింది. అప్పటికే ఇంకా డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు రాలేదు. పక్క రూమ్లో పూజ ఉన్నట్లు ఉంది, వెళ్ళి పలకరిద్దాము అని అనుకుని తానే డోర్ దగ్గరికి వెళ్ళింది. ఏమైనా అనుకుంటుందా హెల్ప్ అడిగితే, చేశాను అని ఊరికే డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటుందేమో అని మళ్ళీ వెనుక తిరిగి వెళ్ళిపోతుంటే పూజనే డోర్ ఓపెన్ చేసింది. ఆమెను చూసి హాయ్ అని పలకరింపుగా అంది పూజ. ఆమెని కూడా చిన్నగా నవ్వింది. ఏంటి ఇలా వచ్చారు, రూమ్లో బోర్గా ఉందా అని అడిగింది పూజ. అవును అన్నట్లు తల ఊపింది అవని. మరి వచ్చి డోర్ కొట్టకుండానే వెళ్తున్నారే అన్నది పూజ. అది మీకు ఇబ్బంది అవుతుందేమో అని చిన్న స్మైల్ ఇచ్చింది చెప్పింది అవని. అయ్యో అదేం లేదు అవని, రూమ్లోకి రా, నాకు బోర్ కొడుతుంది అని రూమ్లోకి వెళ్ళింది పూజ. వెనకే అవని కూడా ఫాలో అయింది. అవనికి చైర్ ఇచ్చి తన బెడ్ మీద కూర్చుంది పూజ. ఏం చేస్తుంటారు పూజ మీరు అని అడిగింది అవని. నేను ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్లో క్లర్క్గా చేస్తున్నాను అని చెప్పింది పూజ. మరి ఈరోజు డ్యూటీ లేదా అని అడిగింది అవని. లేదు, ఉదయం కొంచెం తలనొప్పిగా ఉండి లీవ్ పెట్టాను అంది పూజ. అయ్యో అవునా, మరి ఇప్పుడు ఎలా ఉంది, మీ తలనొప్పి ఓకేనా అని కన్సర్న్గా అడిగింది అవని. పొద్దున్నే టాబ్లెట్ వేసుకున్నా, తగ్గింది. ఇంతకీ మీరేం చేస్తారవని అని అడిగింది పూజ. నేను ప్రజెంట్ ఏమీ చేయటం లేదు, ఏమైనా చూసుకోవాలి అని చెప్పింది అవని. అవునా, ఎంతవరకు చదువుకున్నారు అని అడిగింది పూజ. నేను ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నాను అని చెప్పింది అవని. అయ్యో అవునా, ఇంటర్ వరకు అయినా ఏదైనా ప్రైవేట్ ఆఫీస్లో కూడా మినిమం డిగ్రీ ఉండాలి అని చెప్పింది పూజ. డిగ్రీ అనగానే అవనికి భయం వేసింది. అమ్మో ఇప్పుడు ఎలా, డిగ్రీ కూడా లేకుంటే ఏ జాబు రాదు అంటున్నారు, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే పూజ అవని వాళ్ళకం చూసి, అవని మీరు భయపడకండి, కష్టపడే వాళ్ళకి ఏదో ఒక పని దొరకకపోదు అన్నది. అవని ఇంకా సైలెంట్గానే ఉండటంతో అవని నేను కొంచెం షాపింగ్ చేసుకోవాలి, కాస్త వెంట వచ్చి షాపింగ్లో హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగింది పూజ. తను అలా అడిగేసరికి నాకు ఇక్కడ అంతగా ఏం తెలియదు కదా, బయటికి వెళ్తే కాస్త ఈ సిటీ పరిచయం అవుతుంది అని, సరే నేను రెడీ అయి వస్తాను అంది. ఓకే నేను కూడా రెడీ అవుతాను, త్వరగా వచ్చేయండి అని చెప్పింది పూజ. అవని రూమ్కి వచ్చి కాస్త ఫేస్ వాష్ చేసుకొని జడ సరిగా వేసుకొని చీర సరి చేసుకొని రూమ్కి వేసుకొని వచ్చింది. ఇంతలో పూజ కూడా రెడీ అయ్యి బయటికి వచ్చి కీ వేస్తుంది. ఇద్దరు కీస్ వార్డెన్కి ఇచ్చి బయటికి వెళ్ళే టైం రాసి సంతకం పెట్టి బయటికి వెళ్ళారు. ఇద్దరు నడుస్తూనే దగ్గరలోని షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాప్లోకి అడుగు పెట్టగానే అవని షాక్ అయింది. బట్టల కోసం ఇంత పెద్ద షాపా, కింద ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చీరలే ఉన్నాయి, జనం కూడా చాలామంది ఉన్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. పూజ అవనిని 3rd ఫ్లోర్కి తీసుకెళ్ళింది. అక్కడ డ్రెస్సులు, టాప్స్, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు ఉన్నాయి. అవని ఎప్పుడూ ఇంత పెద్ద షాప్కి రాలేదు. తనకి ఏం కావాలన్నా ఎప్పుడు అనంత్ తీసుకొచ్చేవాడు. ఎప్పుడైనా వెళ్ళినా ఇంత పెద్ద షాప్కి ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు అవనిని ఇంతవరకు అనంత్ లేకుండా ఒంటరిగా ఎప్పుడు బయటికి కూడా రాలేదు. ఆ క్షణం ఆమెకి అనంత్ గుర్తు రాగానే అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను చేసిన పని గుర్తు రాగానే గొంతంతా చేదుగా అయిపోయింది. అతని గురించి ఆలోచించకూడదు అని గట్టిగా అనుకుంది అవని. ఇంతలో పూజ కొన్ని టాప్స్ తీసుకుంది. అవనిని కూడా తీసుకోమని చెప్పింది. అమ్మో నాకొద్దు, నేనెప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోలేదు అని చెప్పింది అవని. అయ్యో అవని, నేను ఒకే వయసు, కానీ మీరు చూడండి ఎలా ఉన్నారో, నేను చూడండి ఎలా ఉన్నాను. ఈ చీరలో మీరు ఇలా వెళ్తే ఎవరైనా జాబ్ ఇస్తారా అని అడిగింది పూజ. ఇవ్వకపోతే పోని, ఆ డ్రెస్సులు నా వల్ల కాదు అంది అవని. ఆ మాటకి నవ్వుతూ, అయ్యో అవని, ఈ డ్రెస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది, అయినా నేనేమైనా చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోమనలేదే,
ఇవి పంజాబీ డ్రెస్సులోనే ఉంటాయి అని చెప్పింది పూజ. నాకు అసలే వద్దు డ్రెస్సులు, నాకు చీరలే కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పింది అవని. ఓకే మీ ఇష్టం మరి ఇంకా అని మిగిలిన షాపింగ్ చేసుకుని బయటపడ్డారు. పూజ పక్కన నడుస్తూ ఉంటే అవనికి అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి. నేను పూజ దాదాపు ఒకే వయసు వాళ్ళం, కానీ తనెలా ఉంది, ఎంత డేర్గా ఉంది, ప్రతి విషయం తనకు తెలుసు అన్నట్లుగా ఉంది. ఈరోజు సొంతంగా షాపింగ్ కూడా చేసుకుంది. నాకు పెళ్ళయి స్కూల్కి వెళ్ళే ఒక బాబు కూడా ఉన్నాడు, కానీ పూజ ఇంకా పెళ్ళి కూడా చేసుకోలేదు. అయినా ఈ రోజులలో 25 సంవత్సరాలకి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? అంతా 28, 30 సంవత్సరాలు చేసుకుంటున్నారు. నేనంటే పల్లెటూరు కనుక చేశారు, కానీ పూజని కిందకి మీదకి ఒకసారి చూడటానికి కూడా చాలా బాగుంది పిల్ల అని అనుకుంది అవని. ఇంతలో అవని అని పూజ ఆమె చేయి పట్టి కదిపేసరికి ఈ లోకంలోకి వచ్చింది అవని. అవని ఐస్ క్రీమ్ తిందాంరా అని ఐస్ క్రీమ్ షాప్ వైపు తీసుకువెళ్ళింది పూజ. పూజను ఫాలో అవుతూ వెళ్ళింది అవని. ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సంభాషణలో ఇద్దరు ఏకవచనంలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చారో వాళ్ళకే తెలియదు. కానీ అవని పర్సనల్ పూజ అడగలేదు, పూజ పర్సనల్స్ అవని అడగలేదు. పూజకి అవని చాలా నచ్చింది, అవనికి పూజ కలుపుకోలుతనం నచ్చింది. ఇద్దరు హాస్టల్కి వచ్చారు. అప్పటికే టైం 7:30 దాటింది. మెస్లో భోజనం పెడుతున్నారు. అవని రూమ్మేట్ కూడా పెళ్లి కాని అమ్మాయి, కానీ ఆ అమ్మాయి అవని రూమ్లోకి వచ్చింది కూడా పట్టించుకోలేదు. పూజ వచ్చి అవనిని భోజనానికి తీసుకువెళ్ళింది. ఇద్దరు భోజనం తీసుకొని కుర్చీలో కూర్చున్నారు. అవని భోజనం కలుపుకొని నోట్లో పెట్టుకుంది. పర్వాలేదు, నేను వండినంత కాకపోయినా బాగానే ఉంది అని అనుకుంది. ఇద్దరు భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అవని రూమ్లో అమ్మాయి అప్పుడే ఫోన్ పెట్టేసి అవని రావటం చూసి హాయ్ అని పలకరించింది. అంతలోనే అవని రెస్పాన్స్ కూడా చూడకుండా మెస్కి వెళ్ళిపోయింది. బాబో ఏంటి ఈ అమ్మాయి అని అనుకున్న అవని బెడ్పై పక్క సర్దుకొని పడుకుంది. కొత్త ప్లేస్ అవటం వల్ల నిద్ర పట్టలేదు. అటు ఇటు మెసులుతుంది. ఇంతలో అవని రూమ్మేట్ వచ్చింది. రాగానే ఫోన్ తీసుకొని హెడ్సెట్ పెట్టుకొని మళ్ళీ ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టింది. అసలే అవనికి నిద్ర పట్టడం లేదంటే ఆ అమ్మాయి సొల్లొకటి చెవిలో పడుతుంది. అలానే అటు మెసిలి ఇటు మెసిలి ఎప్పటికో నిద్ర పట్టింది. ఆ నిద్ర గాఢమైన నిద్రగా ఎప్పుడు మారిపోయిందో. అవని లే అంటూ ఎవరో లేపుతుంటే అప్పుడు ఆమెకు మెలకు వచ్చింది. ఆమెను ఒకరి నిద్ర లేపి చాలా సంవత్సరమైంది. ఎప్పుడు టెన్షన్గా 5:30కే లేస్తుంది. తెల్లవారుజామున ఎప్పుడూ పడుకోవటం వలన పొద్దున్నే లేవలేకపోయింది. లేచి చూస్తే పూజ కనిపించింది. ఏంటి పూజ ఇంత పొద్దున్నే లేపావు అని అడిగింది అవని. పొద్దునేనా? టైం చూడు, 9:15 నేను బ్యాంకుకి వెళ్తున్నాను. పేపర్లో క్లాసిఫైడ్స్లో జాబ్స్ పడ్డాయి. ఒకసారి చూసి ఫోన్ చేసి వెళ్ళు అని చెప్పింది పూజ. సరే పూజ, టిఫిన్ చేసావా అని అడిగింది అవని. చేశాను అవని, నాకు టైం అయింది, వెళ్తున్నాను. సాయంత్రం వచ్చాక కలుస్తాను, బాయ్ అంది పూజ. బాయ్ పూజ అని లేచి వాష్రూమ్కి వెళ్ళింది అవని. ఫ్రెష్ అయి వచ్చి మెస్కి వెళ్ళి పేపర్ చూసి క్లాసిఫైడ్స్ నెంబర్ సేవ్ చేసుకొని టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్ళి టైం చూసింది. అప్పటికే 10:30 దాకా అవుతుంది. ఇక ఫోన్ తీసుకొని క్లాసిఫైడ్స్లో ఉన్న ఒక్కొక్క నెంబర్కి కాల్ చేయటం స్టార్ట్ చేసింది అవని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవని స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.